అడ్వకేట్‌ని తీసుకున్నారు ఆ లైవ్‌లోకి, ఆ డిబేట్‌లోకి. ఆ అడ్వకేట్ ఏం మాట్లాడతాడంటే, అదంటా ఫేక్ వీడియో అంట. ఏఐ జనరేటెడ్ అంట. ఏఐతో చేసిర్రండి ఆ వీడియో. ఎవరితో చెప్తున్నాడు? కొమ్మినేని శ్రీనివాస్‌తో చెప్తున్నాడు. అసలు ఆ డిబేట్ పెట్టిందే కొమ్మినేని శ్రీనివాస్. అలాంటిది మళ్ళీ అదే కొమ్మినేని శ్రీనివాస్‌తో మాట్లాడుతూ, అది ఒరిజినల్ వీడియో కాదండి, ఫేక్ వీడియో అని చెప్పేసని మాట్లాడుతున్నారు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. జనార్దన్ రెడ్డి గారు ప్రముఖ న్యాయవాది, వారు మనతోటి ఈ విషయం మీద మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి ఈ పరిస్థితి? చంద్రబాబు గారు ఒక పక్కేమో ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు, మరోవైపు ఏమో సోషల్ మీడియా వేధింపులు, ప్రశ్నిస్తే జైలు జైలు కాదు కేసు, నిందిస్తే జైలు, ఉపా చట్టాలు పెట్టడం. సో ఈ పరిస్థితి తెలంగాణకు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిందంటున్న తాటిపట్టి చంద్రశేఖర్, మీరేమంటారు? సార్ ఇప్పుడు ఏమైందంటే పుణ్యం గారు ఇంతకు ముందు అంతా తెలంగాణ నుంచి తీసుకెళ్లిపోతున్నారండి ఆంధ్రాకి ఈ రెడ్ బుక్ లో భాగంగా. ఇప్పుడు వచ్చి ఇప్పుడు రెడ్ బుక్ పోయి ఇప్పుడు బూర్ది బుక్ వచ్చిందండి ఆంధ్రాలో. కొత్తగా బ్లడ్ బుక్, బూర్ది బుక్ అని రెండు వచ్చినాయి. దాంట్లో భాగంగా ఏం చేశారంటే తెలంగాణ పోలీసులు వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి అక్రమ అరెస్ట్. నిన్న మార్నింగ్ 11 అరెస్ట్ చేసి 7 గంటలకు హైదరాబాద్ లో వచ్చి ఇన్ని పోలీస్ స్టేషన్లు చివరికి ఎక్కడ పెట్టారంటే 4 గంటలు ఒక పాత చెత్త బజార్ అని చెప్పి ఒక దగ్గర ఒక పోలీస్ కమిషనరేట్ ఉందండి, పాత కమిషన్ పాడుపడిపోయింది. దాంట్లో 4 గంటలు నిర్బంధించారు. కానీ కింద కేసు ఏంటంటే ఒక ఫేక్ వీడియో. ఇప్పుడు 2004లో మీ షోలోనే ఆయన ఏదో మాట్లాడాడని చెప్పి. 2004 కాదు, 2024. అదంటే ఫేక్ వీడియో అంట. ఇక్కడ నుంచి చూడండి, వీళ్ళిద్దరు డ్రామాలో మామూలుగా ఉండవు. ఆ కొమ్మినేని శ్రీనివాస్ మామూలుగా నటించేయట్లేదు. అసలు సుత్తపూసలాగా, ఏమీ తెలియని అమాయకుల్లాగా చాలా విచిత్రంగా మాట్లాడుతారు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నా వినిపిస్తుంది చూడండి. దాన్ని మార్పు చేసి టీడీపీ డిజిటల్ మీడియా వాళ్ళు 4 రోజుల నుంచి సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. దాన్ని బేస్ చేసుకొని ఎవరో ఇక్కడ గాంధీ భవన్ నుంచి జనార్దన్ రెడ్డి గారు ఒక నిమిషం అంటే ఈ కేసు కూడా ఈ 3 ఏళ్ళు టైం లేదండి, 7 years కూడా కాదు, 3 years. ఆల్ అఫెన్సెస్ 3 years. అది కూడా ఫ్యాక్ట్ చెక్ చేయలేదు, ఏం చేయలేదు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసి మేము మధ్యాహ్నం 3 గంటల నుంచి వస్తారని బేగం బజార్ దగ్గర వెయిట్ చేస్తుంటే తన అక్కడ అన్ని పోలీస్ స్టేషన్ తిప్పుతూ 4 గంటలు ఒక బూత్ బంగ్లా లాంటి ఒక బంగ్లాలో ఒక పాత 25 ఏళ్ల నాటి ఒక పాత కమిషన్ 4 గంటలు పెట్టి ఇప్పుడైతే మేము మరి అడ్వకేట్ చదువుకొని అడ్వకేట్ అయ్యాడో లేదంటే మరి ఏమైనా ఎలా అడ్వకేట్ అయ్యాడో తెలియదు. కానీ పాత బంగ్లా అయితే ఏముందో, కొత్త బంగ్లా అయితే ఏముంది, లేదంటే 5 star హోటల్లో పెడతారని తీసుకెళ్ళి ఆ భవనంలో మనల్ని ఒక్కనే ఉంచారా? నాగార్జున యాదవ్ని ఒక్కనే తీసుకెళ్ళి ఆ పాత 25 ఏళ్ల కిందటి భవనం అండి, ఆ పాత భవనంలో నాగార్జున యాదవ్ని ఉంచేసారండి. అదొక బూత్ బంగ్లా అండి. నాగార్జున యాదవ్ భయపడిపోయాడండి. ఏం పనికి మళ్ళీ బోకు మాటలు మాట్లాడతారండి. మీరు అడ్వకేట్ ఎలాగయ్యారండి? మాకు అర్థం కావట్లేదు. అదే బంగ్లాలో పోలీస్ అధికారులు లేరా? పని చేయట్లేదా? కొత్త వీలు కడతారండి. నాగార్జున యాదవ్ని ఇక్కడ అరెస్ట్ చేయగానే అక్కడ హుటాహుటిన పునాదులు తవ్వేసి పిల్లర్లు వేసేసి ఒక 4 అంతస్తుల భవనం పెద్దది కట్టేసి ఒక ఏసీ రూమ్ లాంటిది, ఏసీ రూము, హోమ్ థియేటర్, గేమ్ థియేటర్ అన్నీ పెట్టి కొత్త పెళ్ళికొడుకులకు తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారా? మీలాంటి వ్యక్తులు ఉన్నారు చూసారా అడ్వకేట్లు, మీ వల్లే సగం దరిద్రం. దేశానికి, రాష్ట్రాలకే సగం దరిద్రం ఏంటంటే ఇలాంటి లోపరగాళ్ళందరినీ సమర్థించుకుంటూ వచ్చే అడ్వకేట్లు కొంతమంది కూడా సిగ్గుండాలి మనం మాట్లాడడానికి. ఒక పక్క కొమ్మినేని శ్రీనివాస్ ఒప్పుకుంటున్నాడు, లేదు నా డిబేట్లో మాట్లాడిందా 2024లో అని చెప్పేసి. దాన్ని ఈయన ఎవరో వచ్చేసి దాన్ని ఏఏ వీడియో అంటాడు. కాస్త సిగ్గుపడాను సార్, ఇంకా చెప్పిన చాలే. కానీ 10:30 చేస్తాము, వాళ్ళ భార్య ఇస్తున్నారు, చూపిస్తారా లేదంటే అప్పుడు సిఐ గారు మాకు ఫోన్ చేసి సంతకం గారు ఫోన్ చేసి రండి మేము డైరెక్ట్ తీసుకొచ్చామని చెప్పి అక్కడ చూపించారండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి. ఇంత అరాచకాలు ఎందుకు చేస్తున్నారో, ఇది డైవర్సిటీ పాలిటిక్సా లేదా భయభ్రాంతం చేసేదానికా? అది కూడా ఒక ఫేక్ వీడియో క్రియేటెడ్ అంట. నేను చెప్తున్నానుగా, అది అడ్వకేట్ ఎలాగయ్యాడంటే ఖచ్చితంగా చదువుకొని అయితే అడ్వకేట్ అవ్వాలి. ఖచ్చితంగా ఏదో ఆటదారులో అడ్వకేట్ అయ్యి ఉంటాడు. పేరుకు మళ్ళీ అడ్వకేట్లు. ఏది ఒరిజినల్లో ఏది ఏనో తెలియదండి మీకు. లేదు, ఒక లైవ్ సెషన్ మొత్తం అంతా కూడా ఏదో జనరేట్ చేసేస్తారా? సిగ్గుండాలండి చెప్తానికి. దానికి మళ్ళీ కొమ్మినేని శ్రీనివాస్ బిత్రమోకం వేసుకొని చూస్తున్నాడు. లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఈయన ఎలా అడ్వకేట్ అయ్యాడు ఏంటో, నాగార్జున యాదవ్ నేను కలిసే మాట్లాడాం, నన్ను నిరుపాపం చేసేస్తున్నాడు అని చెప్పేసి ఇన్నర్ ఫీలింగ్ మాట కొమ్మినేని శ్రీనివాస్. మాట్లాడండి, ఇంకా మాట్లాడండి. తెలంగాణ విచిత్రం ఏంటంటే తెలంగాణ సీఎం తిట్టినట్టుగా పెట్టేసి
దాంట్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆ అఫెన్సెస్ కూడా ఏంటంటే అన్ని బిలో 3 years అని బిలో 3 years. ఖచ్చితంగా 141A అడిగాము, కానీ వాళ్ళు మీరు మాకు ఇక్కడ కెమెరాలు ఉన్నాయండి పోలీస్ స్టేషన్ మేము చెప్పలేము, మీరు సాధ్యమంటారు బెయిల్ వేసుకోండి, ఆల్రెడీ మేము అరెస్ట్ చూపించేసాము, రిమాండ్ తయారైపోయింది, మేము దీంట్లో ఏం చేయలేము, మీరు ఏదంటే కోర్టులో చూసుకోమని చెప్పడంతో మాకు పరిస్థితి అర్థమైందండి. ఇది ఇంకా ఇది ఆగేటట్లేదు, డైరెక్ట్ పాలసీలో భాగంగానే చేస్తున్నారు. దీనివల్ల కాదు ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి గారికి కూడా అప్రతిష్ట కదా. 2 ఏళ్ల క్రితం కేసు, 2 ఏళ్ల క్రితం అన్న వ్యాఖ్యల ఆధారంగా ఇక్కడ ఐటీడీపీ వాళ్ళు చేస్తే మరి వాళ్ళు కూడా తప్పు చేసినట్లు కదా. అలాంటి అనుచితమైనటువంటి వాటిని ప్రచారం చేయకూడదు కదా. వాళ్ళు మరి మీరు ఐటీడీపీ అని చెబుతున్నారు, నేనైతే అసలు ఆ వీడియో చూడలేదు, ఏం కదా అది నాకు తెలియదు. చెప్పావు కానీ నువ్వు మాట్లాడిన వీడియో కాదు, మీ డిబేట్ లో మాట్లాడిన వీడియో కాదు, ఆ వీడియోనే మళ్ళీ కొత్తగా ఏమి ఇంకో కొత్త వీడియో క్రియేట్ చేయలేదు, ఎవరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు పెట్టే డిబేట్లో రోజు ఏదో ఒక అనుచిత వ్యాఖ్యలు చేస్తానే ఉంటారు, మళ్ళీ కొత్తగా ఎవరైనా క్రియేట్ చేయాలేటి అని నేను చూడలేదు. ఐటీడీపీ వాళ్ళు ఏం క్రియేట్ చేశారు, కొత్తగా ఏమి క్రియేట్ చేయలేదు. తమరు మాట్లాడిందే, ఆ డిబేట్లో మాట్లాడిందే, మీరు మాట్లాడిన బాగోతాలా అవన్నీ కూడాను మాట్లాడారు. వాళ్ళు ఏం తిప్పుతున్నారు, మీరు చెబుతున్నారు ఐటీడీపీ అది ఇంకోళ్ళు XYZ ఎవరైనా అట్లా తిప్పడం కూడా అట్లాగా అట్లా కాదు. నా ప్రశ్న ఏమంటే ఒక్క నిమిషం, అట్లా తిప్పిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా అని నాకు వచ్చిన అలా తిరుగుతారు నీకు కొమ్మునేని. అంటే మీరు లైవ్ డిబేట్లో కూర్చొని ముఖ్యమంత్రిలో ఉన్న అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి మీ ఇష్టానుసారంగా వాడు వీడు జొమాటో బాయ్ వాడికి అది రాదు వాడికి ఇది రాదు అని చెప్పేసి అవహేళన చేస్తూ కించపరుస్తూ మాట్లాడితే దాన్ని సోషల్ మీడియాలో ఇదిగో పలానా వ్యక్తి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇలా మాట్లాడుతున్నారు, ఇది తప్పు అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంటే పోస్టులు వేస్తూ ఉంటే అది నేరం అంట. ఇలా మాట్లాడేది నేరం కాదంట. అబ్బా ఎక్కడ సార్ మీ తెలివితేటలు, ఎక్కడి నుంచి వచ్చిన మీకు తెలివితేటలు? ఇది ఈ తెలివితేటలోనే జర్నలిస్ట్ అయిపోయారు మీరు, పైగా సుదీర్ఘకాలం పాటు జర్నలిస్టు. తెలుగు 2 రాష్ట్రాల్లో మళ్ళీ నీకు ఒక మంచి పేరు కూడా ఉండేది మళ్ళీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు ఒకప్పుడు. నువ్వు జర్నలిస్ట్ ఎలాగైపోయావండి? మరి అలాంటప్పుడు ఆ లెక్కలు లెక్కెత్తే కనుక ఫస్ట్ నీ మీదే కేసు పెట్టాలి. కొమ్మినేని శ్రీనివాస్ని అర్జెంటుగా అరెస్ట్ చేయాలి. నేను తెలంగాణ పోలీసు వారికి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఆ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి గల కారణమైన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్. ఎందుకు అంటే అంతలా మాట్లాడుతున్నప్పుడు బిత్తరమోకం వేసుకొని చూసాడు కానీ ఖండించకపోగా ఆ లైవ్ని డిలీట్ చేయకుండా ఆ లైవ్ని అలాగే ప్రచారం చేసిన తర్వాత ఆ వీడియోని మళ్ళీ సపరేట్గా కట్ చేసి సాక్షి ఛానల్లో అప్లోడ్ చేశారు. దీని అంతటికీ ప్రధాన కారణం కొమ్మినేని శ్రీనివాస్ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఐటీడీపీ అనో లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారి పరువుకి ప్రతిష్టకి భంగం కలిగేసిందట. వీళ్ళు మాట్లాడితే భంగం కలగలేదట. ఈ అప్పాబాయకోళ్ళు వద్దండి, ఈ పనికిమాల తెలివితేటలు మీకే తెలివితేటలు ఉన్నాయనుకుంటే మీ అంత పిచ్చోళ్ళు ఇంకొకటి ఎవడో లేడు అంటే వింటున్నారు కదా అని చెప్పేసాను. సరే మరీ అంత దారుణంగా మాట్లాడతారా? స్పష్టంగా ఉంది. మీరేమో మీ కార్యకర్తలు ఆల్రెడీ మీ నాయకులు ఎప్పుడో మాట్లాడాడండి ఇప్పుడు కేసు పెడతారు ఎందుకని చెప్పేసి ఒకవైపు, రెండో వైపు ఏమో అది ఏ జనరేటెడ్ అది ఫేక్ వీడియో అని చెప్పేసి ఇంకొక వైపు. ఇప్పుడేమో మాట్లాడుతున్నోడు తప్పు కాదట, మాట్లాడించినోడిది తప్పు కాదట, దాన్ని వైరల్ చేసినది తప్పట. బా ఏం విజ్ఞానం. మీరు అసలు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తులు కాదు, మీరు అంతరిక్షంలో ఉండాల్సిన వాళ్ళు. అంతరిక్షంలో మీరు ఏలియన్స్తో కలిసి కూర్చొని సభలు ఏమైనా పెట్టుకోవాలి. మీరు అంతా కూడా ఆ స్థాయిలో ఉండాల్సిన వ్యక్తులు. మీరు ఇక్కడ పనిచేయరు. మీ తెలివితేటల ముందు ఎవరు సరిపోలేదు. అబ్బా ఏమి విజ్ఞానం, ఏమి మేధస్సు. మీకేమన్నా తెలివితేటలు ఇంకెవరికి లేరు అనుకుంటారా? లేదు ఒక కోటు వేసుకున్న దానికి ఒంటి మీద కోట వేసుకుంటే మీరు మేధావని ఫీల్ అయిపోతున్నారేమో అని చెప్పేసి మాకు చిన్న సందేహం కలుగుతుంది. పోనీ చెప్పండి, ఆ ముఖాన్ని చెప్పండి. కోటు వేసుకున్న ప్రతి ఒక్కడో మేధావే. కోటు ఒకటి కళ్ళజోడు పెట్టుకోవాలంటే నేను కూడా తెచ్చుకుంటాను వెళ్ళి, ఓ 400-500 పెట్టో చిన్న కోటు ఒకటి, ఓ కళ్ళజోడు ఒకటి తెచ్చుకుంటాను వెళ్ళి. మాకు పక్కన అప్పుడప్పుడు తిరణాలు జరుగుతూ ఉంటాయి, తిరణాల్లోకి వెళ్ళి ఒక కళ్ళజోడు తెచ్చుకుని పెట్టుకుంటాను. నేను మేధావి అయిపోతాను. ఇంకా ఎలా పడే అడ్డగోలుగా ఎలా పడతా మాట్లాడమే. ఇంకా నాకు నా ఇష్టం. అవసరం అయితే కారుకి 5 టైర్లు ఉన్నాయంటాను, అది నడిచి స్టెప్నీతో 5 ఉంటాయి కానీ అది కాదు. కారు 5 టైర్లతో నడుపుతున్నాను, 2 టైర్లతో నడుపుతున్నాను, నాకు ఇష్టం